అరౌండ్ తెలుగు నేను మీ శివాని. కింగ్ ఖాన్ షారుఖ్ తో గత ఏడాది బ్లాక్ బస్టర్ కొట్టారు డైరెక్టర్ అట్లీ. ఈ చిత్రం తర్వాత అల్లు అర్జున్ తో అట్లీ సినిమా చేస్తారని రూమర్స్ వచ్చినప్పటికీ కూడా అది పట్టాలెక్కలేదు. దీంతో మరో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తో సినిమా చేసేందుకు అట్లీ రెడీ అయిపోయారనే చెప్పాలి. ఇప్పటికీ ఈ సినిమా స్టోరీని సల్మాన్ కి చెప్పగా ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టుగా వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా సల్మాన్ తో అట్లీ చేయబోయే సినిమా మల్టీ స్టారర్ అంటూ టాక్ అయితే నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ను మరో హీరోగా తీసుకోబోతున్నారట. ప్రస్తుతం ఈ విషయం పైన రజనీతో అట్లీ చర్చలు జరుపుతున్నారట. అన్నీ గనక అనుకున్నట్లు జరిగితే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే మరో క్రేజీ మల్టీ స్టారర్ గా ఈ చిత్రం నిలిచే అవకాశం అయితే ఉంది. ఇక ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనులు ముగింపు దశకు చేరుకున్నాయట. ఇక వచ్చే ఏడాదిలోనే సినిమా సెట్స్ పైకి కూడా వెళ్లే అవకాశం అయితే ఉంది. ఇక ఈ చిత్రానికి సెన్స్ పిక్చర్ బ్యానర్ పైన కళానిధి మారన్ నిర్మించనున్నారు. ఇక కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం రజనీకాంత్ వేటయ్యతో చాలా బిజీగా ఉన్నారు. ఈ చిత్రం ఇదే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇదే కాకుండా లోకేష్ కనకరాజ్ తో రజనీ చేస్తున్న కూలీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కూడా కానుంది. మరోవైపు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ తో సికందర్ అనే సినిమా కూడా చేస్తున్నారు. ఇక ఇందులో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇది పూర్తయిన వెంటనే అట్లీ సినిమా మొదలు పెట్టే అవకాశం కూడా మనకి బాగానే కనిపిస్తోంది. ఇటీవల కాలంలో దక్షిణాదిలో పట్టు సాధించాలని సల్మాన్ ఖాన్ గట్టిగానే ట్రై చేస్తున్నారు. ఇక అందరూ బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి వెళ్ళాలి అనుకుంటారు, కానీ నేను మాత్రం సౌత్ కి వెళ్ళాలి అనుకుంటున్నాను అంటూ గతంలో సల్మాన్ ఖాన్ మీడియాతో కూడా చెప్పారు. ఇక ఎందుకంటే సౌత్ నార్త్ కలిసి సినిమాలో చేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి నెంబర్లు వస్తాయో ఊహించుకోండి అని సల్మాన్ ఖాన్ అయితే చెప్పారు. సల్మాన్ కి నార్త్ లో ఎలాగో తిరుగులేదు. దీంతో సౌత్ లో అవకాశం వచ్చిన ప్రతిసారి గెస్ట్ పాత్రలో సత్తా చాటుతూనే ఉన్నారు ఆయన. ఇక మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంలో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేసిన సంగతి మన అందరికీ బాగా తెలిసిందే. అలానే తన సినిమాలలో సౌత్ హీరోలు కూడా అతిథి పాత్రలో నటించేందుకు సల్మాన్ ఖాన్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారట. మరి సల్మాన్ సౌత్ ఫార్ములా వర్కౌట్ అవుతుందో లేదో మనం చూడాలి. ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్ టు అరౌండ్ తెలుగు.